బెంగాల్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఏడాదంతా కష్టపడిన పంట వర్షార్పణంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని తోలాపి గ్రామంలో వందల ఎకరాల్లో పంట పూర్తిగా తడిచిపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక తడిచిపోయిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో అనేక చోట్ల పంట తీవ్రంగా దెబ్బతింది. ఏదైతే పూర్తిగా పొలాల్లో కోసిన పంటను పూర్తిగా నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ తుఫాను ప్రభావం మీపై ఎలా ఉంది? ఎలాగ ఉందండి సార్, మనకి నున్న మునిగిపోయి నానా ఇబ్బందులు పడిపోయి ఎక్కడికక్కడికి బాగిలు వేసేసి తోటలు వేసేసి మొక్క వచ్చేసింది సార్. చూడండి, మొక్క వచ్చేసింది, అంత మొక్క వచ్చింది. 4 ఎకరాలు నా చేనే మొక్క వచ్చేసిందండి, నాదే ఎక్కువ అండి. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? మొత్తం పూర్తిగా తడిసిపోయింది. దీని ఏమన్నా కొనుగోలు చేసేవారు అవకాశం ఉందా? ఎవరైనా కొనుగోలు చేస్తారా? అదే మరి ప్రభుత్వం మాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మరి కోరుతున్నాం సార్. మేము అంతా రైతులను పెట్టుబడి పెట్టి బాగా దివాళీ అయిపోయినాము. నష్టపరిహారం ప్రభుత్వం కాస్త పంటకి ఏదైనా మాకు కొద్దిగా ఇస్తే కొద్దిగా ఆదుకున్నట్టు ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ నాయకులు రైతులకి నష్టపరిహారాన్ని ఏదైనా సమకూరిస్తే మంచిది. ఈ మొక్క మొలిసేసిన ధాన్యాన్ని అన్నమాట ప్రభుత్వం కొనుగోలు చేయమని, మిల్లర్స్కి సరైన ఆర్డర్స్ జారీ చేయమని మేము కోరుకుంటున్నాం. ఏడాదంతా కష్టపడి ఇలా ఈ చివరికి వచ్చేసరికి నీటి పాలైంది, పూర్తిగా తడిచిపోయింది. చాలా చోట్ల మొక్క మొలిసిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏం చేయాలి సార్? మేము వ్యవసాయం పెట్టిన తర్వాత 20,000 మత్తుపోయింది ఎకరా సార్. మరి ఏం చేయలేకపోయినాము. 3 రోజులకి వర్షం తిని 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 మమ్మల్ని తినేస్తుంది. దెబ్బలేకపోయాం. 1 వారం రోజులు అయింది కోత పట్టి. 1 వారం రోజుల్లోనే కోత అవ్వలేకపోయింది ప్రభుత్వం. మరి మేము అందరము నష్టపోయాం. ఎకరాకి 20,000 మత్తుపోయింది సార్. మరి ఏడు చేస్తారో మీ ఇష్టం, మీ ప్రభుత్వం సార్. మించు 100 ఎకరా చిల్లర ఉంటుందండి. ఇది 100 ఎకరా చిల్లర ముంచేసింది. అది మీరు చెప్పండి, ఎంతవరకు పంట నష్టం వెళ్ళింది మీకు? ఒక రైతు చేసుకునే వాళ్ళము 5 ఎకరాలు చేసుకునే వాళ్ళం 5 ఎకరాలు పంట చేతికి వచ్చిన ముందు ఇలాగే జరుగుతుంది. 30 బస్తాలు వస్తాయి అనుకున్నాము. 30 రాకపోయి ఇలాగ చేతికి వచ్చిన ముందు మొక్క మొలిసేసింది. పంట అలా రైతులు ఆవేళ ఒక రోజు ఆగితే సరిపోను. పంట మాకు అంతా చేతికి వచ్చిన ముందు ఇలా జరిగిపోతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. 3 సంవత్సరాలు ఇలాగే జరుగుతుంది. చెయ్యికి వచ్చిన ముందు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. మరి మాకు కష్టమే మాకు మిగులుతుంది. మాకు వాళ్ళకి రైతులది మా సొంత భూమి కాదు. వాళ్ళు ఎకరాకి 20 అడుగుతున్నారు. మాకు ఆ 10 మిగులుతాయని మేము ఆశపడ్డాము. మాకు ఆ 10 మిగలలేదు. వాళ్ళు ఇలాగ బస్తా కొట్టమంటే మేము కొట్టలేమని అంటారు. వాళ్ళకి అనుకుంటే సాధించాలి. మేము సాధించకపోతే మాకు అవ్వదు. మాకు కష్టమే మిగులుతుంది. తుఫాను ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని, చాలా చోట్ల వర్షానికి పంట తడిచిపోయి మొక్క మొలిసిన పరిస్థితి కూడా ఉందని, అలాంటి పంటని రైతులు తీవ్రంగా నష్టపోయాము, వెంటనే ప్రభుత్వం ఆ పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా ఇక్కడ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.